కోరిన వరాలిచ్చే చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఒక్కసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేక దర్శనాలు, అర్చన, టికెట్లు, హుండీల గొడవలు లేని ఆలయంగా చిలుకూరి బాలాజీ క్షేత్రం బ్రతికెక్కింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమల వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి, ద్వారక తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరిగా ప్రతీతి. భాగ్యనగరంలోని చిలుకూరులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కోరినదే తడువుగా కొండంత వరాలు అనుగ్రహించినప్పటికీ భక్తుల వద్ద నుండి వడ్డుకాసులు మాత్రం ఆశించాడు. ఇటీవల కాలము ఇంతగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి బాలాజీ టెంపుల్ నిజానికి ఇప్పటిది కాదు. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరి చాలా పురాతనమైనది. చిలుకూరులో 10-12 శతాబ్దాలలో రాష్ట్రకూటులు, కళ్యాణి పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలున్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి చెబున్నాయి. అబుల్ హసన్, తానీషా మంత్రులు, అక్కన్న, మాదన్నలు చిలుకూరి బాలాజీ టెంపుల్ను దర్శించుకున్నారు. అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ పురాతనమైనది. సుమారు 500 సంవత్సరాల క్రితము తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతని ఏటా ఎంత కష్టమైనా కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు. అలా ఒకసారి తిరుమలకు బయలుదేరిన మాధవరెడ్డి ప్రయాణ బడిలెక్క కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. మాధవ, ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంత దూరం ప్రయాసపడి రావలసిన అవసరం లేదులే. నేను చిలుకూరులోని ఒక పుట్టలో కొలువై ఉన్నాను. వెలుగు తీసి గుడి నిర్మించి నన్ను సేవించి తరించు అని చెప్పి మాయమయ్యాడట. నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. అంతా కలిసి వచ్చి అక్కడ ఉన్న పుట్టను గుణపాలతో పికిలిస్తుండగా గుణపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ణి క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఇది ఈ గుడి యొక్క స్థల పురాణం. ఈ స్థల పురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గుణపం కుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. అలా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కొంగు బంగారంగా మారాడు. ఇక్కడ ఏకశిలలోని శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి ఉండడం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. చిలుకూరి స్వామి మహిమ అంతా ఇంత కాదని ఆయన భక్తులు చెప్తారు. భక్తులు ముందుగా ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి స్వామి వారికి తమ కోరికను విన్నవించుకుంటారు. కోరిక తీరగానే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకొని కృతజ్ఞతలు తెలుపుకుంటారు. భక్తుడు తన కోరిక సఫలమయ్యే వరకు ఆ కోరికను తనకి స్వామివారికి మధ్యనే రహస్యంగా ఉంచాలి. 3వ మనిషి చెవిన వెయ్యకూడదు. ఇక్కడ దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలి అని చెప్తారు. విఐపి దర్శనాలు, ప్రత్యేక పూజ, టికెట్ వంటివి ఏమీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే. దేవుని వద్ద అంతా సమానమే. ఆలయంలో భక్తుడు చూడవలసింది దైవాన్ని మాత్రమే. భగవంతునికి భక్తునికి మధ్య డబ్బు వ్యవహారం అవసరం లేదనే పద్ధతిని చిలుకూరి ఆలయం పాటిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని, అర్చకుల అభిమతాన్ని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. శ్రీరామనవమి తర్వాత రోజు అంటే చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంలో ఆరంభించి వారం రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. రోజు వాహన సేవలుంటాయి. చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చేయి భక్తులను శరణాగతులని నకమ్మని చూపుతూ ఉంటుంది. చిలుకూరి స్వామిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తారు. అందువల్ల యువతకు ఆరాధ్య క్షేత్రం అయింది.